Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. కాజీపేటకు చెందినటువంటి కీర్తన హత్య కేసులో నిన్న ఒక ట్రాజెడీ జరిగింది. ఒక నాటకీయ పరిణామం జరిగింది. సినిమా సీన్ను తలపించే విధంగా జరిగినటువంటి ఆ పరిణామాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాము. నిందితుడు వెంకటేష్ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు ఆగ్రహంగా ఉన్నారు. అతన్ని తమకు అప్పగించండి అంటూ పోలీసులతో వాగ్వాదం దిగారు. నేషనల్ హైవే మీద ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి కాజీపేట పోలీస్ స్టేషన్లో నిందితుడిని ఉంచితే ఇబ్బంది అవుతుందని చెప్పి భావించి మైదుకూరు డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి మరో సురక్షిత ప్రాంతం అయినటువంటి బద్వేలుకి తరలించే ప్రయత్నంలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ ఈ పాయింట్ నందిపల్లెకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇదే పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ మొదలవుతుంది. ఈ ఫారెస్ట్లోనే ఇక్కడే వెహికల్ నుంచి దూకి నిందితుడు వెంకటేష్ తప్పించుకుపోయే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ దారి ఇటువైపు మైదుకూరు నుంచి బద్వేలుకు వెళ్ళేటువంటి దారి ఇది. ఈ దారిలో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర జీబ్లో నుంచి పోలీస్ జీబ్లో నుంచి వెంకటేష్ ఇద్దరు కానిస్టేబుల్లను గాయపరిచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇటువైపు ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళాలి అన్నది అతని ప్లాన్గా తెలుస్తుంది. అయితే గుర్తించినటువంటి పోలీసులు ఇన్స్పెక్టర్ మందలించాడు. 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు కాల్చారు. ఇప్పటికే నువ్వు తప్పు చేశావు, పారిపోయి మరో తప్పు చేయొద్దు, లొంగిపో అంటూ కూడా వార్న్ చేసిన పరిస్థితి. అయితే అప్పటికి కూడా వెంకటేష్ వినలేదు. తప్పించుకునే ప్రయత్నంలో ఉండగానే ఇక తప్పించుకుని వెళ్ళిపోతాడేమోనన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ అతని కుడి కాలులోకి ఒక బుల్లెట్ను దించాడు. దాంతో తీవ్ర రక్తస్రావం అవుతున్నటువంటి వెంకటేష్ తర్వాత ముందుకు వెళ్ళలేకపోయాడు. నిస్సహాయుడిగా పడిపోయినటువంటి వెంకటేష్ను తీసుకొని హుటాహుటిన అదే పోలీస్ జీప్లో మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కడప రిమ్స్కి తరలించారు. ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో నిందితుడు వెంకటేష్ చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇదే ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన నిజానికి అతన్ని మరో సురక్షిత ప్రాంతం అంటే బద్వేలుకు, ఇప్పుడు మైదుకూరు కానీ కాజీపేట కానీ ఇవన్నీ కూడా మైదుకూరు కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళ నుంచి ఏదైనా ముప్పు ఉంటుంది అనుకోని విధంగా వాళ్ళు ఆందోళనకు దిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు తరలించే ప్రయత్నంలోనే వెంకటేష్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అందులోనే ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. ఈ ఇద్దరు కానిస్టేబుల్కి గాయాలు అయ్యాయంటూ వాళ్ళు ఇప్పటికే మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం విషయాన్ని కూడా పోలీసులే ధృవీకరించారు. పోలీసులే చెప్పారు. ఎస్పీ కూడా అదే పాయింట్ చెప్పాడు. నిన్న హత్య చేసిన తర్వాత ఇదే వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అతను మళ్ళీ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ సంఘటన అంతా కూడా జరిగింది. కానీ పోలీసులు ధైర్యంగా పోరాడి మళ్ళీ అతను తప్పించుకోకుండా పట్టుకొని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. అయితే నిందితులను శిక్షించడంలో ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లడంలో పోలీసులు చూపుతున్నటువంటి చొరవ పట్ల స్థానికులు కానీ అలాగే మృతురాలి బంధువులు తల్లిదండ్రులు కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంకటేష్తో పాటు మరో నిందితుడు కూడా ఇందులో పాత్ర ఉంది. ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క పాత్ర ఉంది. కానీ అతన్ని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా అతని ప్రస్తావన రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కాజీపేట సర్కిల్లో ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం అయిపోయినప్పటికీ కీర్తన అంత్యక్రియలు జరగలేదు. తమకు ఒక స్పష్టమైనటువంటి హామీ ప్రభుత్వం నుంచి రావాలి. తమ అమ్మాయి విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చేంత వరకు కూడా వెనక్కి తగ్గేది లేదు, అంత్యక్రియలు చేసేది లేదంటూ వాళ్ళు అలాగే భీష్మించు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళకు అన్ని విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హత్య జరిగినప్పటి నుంచి కూడా ఇది అనేక ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీస్తూ వస్తుంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఎందుకంటే 17 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ కూతురిని తమ ఇంట్లోనే గొంతు కోసి చంపినటువంటి ఆ ఉన్మాదిని ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా వాళ్ళందరూ భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎంటైర్ కేసులో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది, అందరికీ ఆసక్తికరంగా మారింది. నిన్న రాత్రి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇదే ఫారెస్ట్, ఇదే రోడ్డుకు పక్కనే ఈ ఏరియాలో జరిగినటువంటి సంఘటనే నాటకీయ పరిణామంగా ఉన్నప్పటికీ ఎగ్జాక్ట్లీ ఇదే ఇష్యూ జరిగింది. ఈ పరిణామము జరగడం వల్లే పోలీసులకు గాయాలయ్యాయి. నిందితుడు వెంకటేష్ను తిరిగి మళ్ళీ
ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.